చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో లైట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్సీ భరత్ పేర్కొన్నారు. పట్టణంలోని రైల్వే గేట్ మూసివేతతో ప్రజలు పడుతున్న కష్టాలను రైల్వే డీఆర్ఎం యోగేష్కు భరత్ వివరించారు. లైట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని డీఆర్ఎం అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సుమారు 6 కోట్ల రూపాయల నిధులతో బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని భరత్ తెలియజేశారు. సీఎం జగన్తో మాట్లాడి నిధులు సమకూరుస్తామని అన్నారు. ప్రధానంగా మున్సిపాలిటీలోని 6 వార్డుల ప్రజలు, కుప్పం, గుడిపల్లి మండలాలకు చెందిన ప్రజలకు లైట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ హంస సోమశేఖర్, సాయి మాతా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు జగదీష్ బాబు పాల్గొన్నారు. There's another area called Malanga. Clap side one. Clap some sir. 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 Anna. DJ. Yeah. So much is local. నువ్వు పెడతావా జగదీష్ సార్కే? సరే Thank you, sir. Thank you. Sir, it has to stop for 5 minutes at one parcel. Maybe they want to extend this one. We'll examine, sir. We have constructed this new line. We have closed. There was a gate actually before here. We have constructed an underpass. What happened after this is every day around 2,000 to 2,500 students keep crossing, not using it. We are requesting for a mini overbridge. Grant us that. College students are crossing. Yes. Sir, was not one gate, sir. So yesterday I was in application, sir. We were discussed about the light ROG, sir. Light ROG.